అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రావి ఎన్ అవధాని గారు రచించిన ఒప్పందం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమిటి సత్యమూర్తి గారు అదోలా ఉన్నారు? ఆరోగ్యం బాగలేదా? పోనీ ఈ పూట లీవ్ పెట్టి రెస్ట్ తీసుకోలేకపోయారా? అంది వరలక్ష్మి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేస్తున్న అతనితో. అబ్బే ఏం లేదండి అన్నాడు సత్యమూర్తి పేలవంగా నవ్వి. ఏమీ లేకపోవడం ఏమిటండి? మీ ముఖం ఎంతలా పీక్కుపోయిందో తెలుసా? అరడజన లంఘనాలు చేసిన వ్యక్తిలా ఉన్నారు అంది. వరలక్ష్మి అంత నిశితంగా గమనించినందుకు కాస్త సిగ్గుపడ్డాడు సత్యమూర్తి. అయితే తన ప్రాబ్లం ఆమెకి ఏ విధంగా చెప్పాలో తనకు అర్థం కాలేదు. వారిద్దరి మధ్య ఎక్కువగా పరిచయం లేదు. సత్యమూర్తికి ఆమెతోనే కాదు, ఆ స్కూల్లో ఎవరితోనూ ఇంకా ఎక్కువ పరిచయం కాలేదు. 2 మాసాల క్రితం అతను ట్రాన్స్ఫర్ మీద ఆ హై స్కూల్కి వచ్చాడు. 10th క్లాస్కి ఇంగ్లీషు లెక్కలు చెప్తాడు. వయసు 3 పదులు, రంగు చామన ఛాయ, మనిషి నెమ్మదస్తుడు, చాలా బహుమాటస్తుడు. తన వర్కేదో అది చేసుకుని పోతాడు, ఇతర విషయాల జోలికి పోడు. వరలక్ష్మి 10th క్లాస్కి సైన్స్, లోయర్ క్లాసులకు లెక్కలు చెబుతుంది. ఆ రోజు హెడ్ మాస్టర్ లీవ్ తీసుకోవడం వల్ల ఆమె ఇన్ఛార్జిగా ఉంది. ఆమె అభిమానంగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం సభ్యత కాదనుకొని, మరేం లేదండి, మా సిస్టర్కు పెళ్లి నిశ్చయమైంది. గుడ్ న్యూస్. అయితే పెళ్లి హడావిడన్నమాట. అబ్బాయిది ఏ ఊరు? ఎంతవరకు చదువుకున్నాడు? ఏం ఉద్యోగం చేస్తున్నాడు? అంది చనువుగా. సత్యమూర్తి సమాధానం చెప్పే లోపల గంట మోగటంతో ఎవరి క్లాసులకు వారు వెళ్లిపోయారు. లాస్ట్ పీరియడ్ ఖాళీగా ఉంటే సత్యమూర్తి హెడ్ మాస్టర్ రూమ్కి వెళ్లాడు. ఆసరికే వరలక్ష్మి అక్కడుంది. ఇప్పుడు చెప్పండి మాస్టారు, మీ సిస్టర్ మ్యారేజ్ వివరాలు అంది నవ్వుతూ. చెప్పడానికి పెద్దగా ఏమీ లేదండి. మన లాంటి వారికుండే క్యాజువల్ ప్రాబ్లమ్సే మనీ ప్రాబ్లం. చెల్లాయికి పెళ్లి సెటిల్ అయి ముహూర్తం పెట్టుకోబోయే సమయంలో మా మదర్కి యాక్సిడెంట్ అయి తుంటి ఎముక విరిగింది. మా చిన్నప్పుడే మా తండ్రి పోయాడు. మా అమ్మే ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పెంచి చదివించింది. నేను జాబ్లో చేరి మా చెల్లెలి పెళ్లికి డబ్బులు కూడబెట్టాను. మంచి సంబంధమే. అబ్బాయి మాకు దూర బంధువే. కట్నకానుకలేవీ వద్దు. పెళ్లి ఖర్చుల నిమిత్తం 20,000 ఇమ్మన్నారు. 10,000 అడ్వాన్స్గా ఇచ్చాను. ముహూర్తం పెట్టగానే మిగిలిన సొమ్ము ఇస్తానన్నాను. ఈలోగా అమ్మకి యాక్సిడెంట్. చేతిలో పెళ్లి కోసం ఉంచిన సొమ్ము అమ్మ ట్రీట్మెంట్కి ఖర్చు అయిపోయింది. చివరకు అమ్మ కూడా దక్కలేదు. నిన్న పెళ్లి కొడుకు తండ్రి కబురు పెట్టాడు, ముహూర్తం నిశ్చయమని. ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన 10, పెళ్లి ఖర్చుల కోసం మరో 10, మొత్తం 20,000 ఉంటేనే కానీ ఈ గండం గడవదు. ఏ హామీ లేకుండా ఈ రోజుల్లో అంత సొమ్ము ఎవరప్పిస్తారండి? చెప్పండి అన్నాడు దిగులుగా. అతని పరిస్థితికి వరలక్ష్మి నిజంగా ఎంతో జాలిపడింది. కాసేపు ఆలోచించి, సత్యమూర్తి గారు, రేపు ఆదివారం మనకి స్కూల్ లేదు. ఉదయం మీరు మా ఇంటికి రండి. ఇదిగో మా ఇంటి అడ్రస్. ఈ విషయం కాస్త ఆలోచించి పరిష్కార మార్గం చూద్దాం అంది. ఆమె మాటలు అతనికి ఎంతో ఉత్సాహం, ఆనందం కలిగించాయి. తప్పకుండా వస్తానండి. మీ సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాడు ఆవేశంగా. వరలక్ష్మి చిరునవ్వు నవ్వింది. వరలక్ష్మి వయసు సుమారు 30 సంవత్సరాలు. మనిషి పొట్టిగా బలంగా ఉంటుంది. మనిషిలో ఏ విధమైన అందం, ఆకర్షణ కనిపించవు. అయితే ఆమె గొప్ప స్నేహశీలి. ఎవరితోనైనా క్షణంలో మైత్రి సంపాదించగల నేర్పరి. ఆమెది మంచి హెల్పింగ్ నేచర్. ఎవరికి ఏవేళ ఎప్పుడు ఎటువంటి హెల్ప్ కావాలన్నా వెంటనే ఆమెకు తోచిన సహాయం చేస్తుంది. అయితే వరలక్ష్మి పూర్తిగా డబ్బు మనిషి. ఎంత చిన్న సహాయమైనా ప్రతిఫలం తీసుకోకుండా చేయదు. అది ఆమె పాలసీ. ఈ డబ్బు యావ ఆమెకి ఈనాటిది కాదు, బాల్యం నుండి అలవాటైంది. అందుకో విధంగా ఆమె తండ్రి కొండలరావు కారణం. కొండలరావు కుంతలమ్మలకు కూతురు పుట్టిన వేళ విశేషం. కొండలరావుకి జాబ్లో ప్రమోషన్ వచ్చింది. దానివల్ల అతనికి కూతురుపైన ఎనలేని ప్రేమ ఏర్పడింది. అది ఆడింది ఆట, పాడింది పాటగా భావించి ముద్దు చేయడమేగాక కూతురు చేసే ప్రతి పని మెచ్చుకుంటూ డబ్బులు ప్రతిఫలంగా ఇవ్వటం మొదలుపెట్టాడు. దాంతో వరలక్ష్మి ఏ పని చేయాలన్నా డబ్బు చేతిలో పడితేగాని చేసేది కాదు. తండ్రి అండ చూసుకుని అటు తల్లి మాటలు కాని ఇటు అన్నల మాట కాని వినేది కాదు. కూతురు విషయంలో భార్యాభర్తలిద్దరూ వాదులాడుకునేవారు. ఆడపిల్లను అదుపులో ఉంచాలి, అంత ముద్దు పనికిరాదు అన్న కుంతలమ్మ మాటలను ఆమె భర్త ఏనాడో వినలేదు. వరలక్ష్మికి తల్లి కాని అన్నలు కాని ఏ పని అయినా చెప్పినప్పుడు ప్రతిఫలంగా డబ్బులు ముందుగా చేతిలో పెడితేనే చేసేది, లేకుంటే మొండికేసేది.
వరలక్ష్మి అన్నలు తాము చేయాల్సిన పనులు చెల్లెలికి పురమాయించి చేయిస్తూ తమ పాకెట్ మనీ ఆమెకు ప్రతిఫలంగా ఇచ్చేవారు. రేషన్ తీసుకుని రావడము, కరెంటు బిల్లు కట్టడము, కూరగాయలు సామాన్లు తీసుకురావడం వంటి పనులన్నీ చెల్లెలు చేత చేయించేవారు. ఇంట్లో వాళ్లేగాక ఇరుగు పొరుగువారు, ఫ్రెండ్స్ కూడా ఆమె చేత పని చేయించుకునేవారు. చేసే పనికి ప్రతిఫలం తీసుకోవడంలో ఎవరి వద్ద మొహమాట పడేది కాదు. ముందుగానే చెప్పేది. వరలక్ష్మి తండ్రిని తప్ప వేరెవరినీ నమ్మేది కాదు. డబ్బు మొదట్లో తండ్రి వద్ద దాచుకునేది, తర్వాత పోస్టాఫీస్ సేవింగ్స్ లో వేసుకునేది. చదువులో వరలక్ష్మి క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఆమె డిగ్రీ పుచ్చుకొని బిఏడి ట్రైనింగ్ అయి టీచర్ జాబ్ లో చేరేసరికి ఆమె ముగ్గురు అన్నలు పెళ్లిళ్లు చేసుకుని కుటుంబాలతో పై ఊళ్లకు ఉద్యోగరీత్యా వెళ్లిపోయారు. కూతురి పెళ్లి కోసం కొండలరావు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎందరో పెళ్లి కొడుకుల్ని వెతికి తెచ్చాడు. వరలక్ష్మిని చూసి పెళ్లి చేసుకునేందుకు ఎవరూ మొగ్గు చూపలేదు. ఆ దిగులుతోనే ఆమె తల్లిదండ్రులు మరణించారు. చెల్లెలి పెళ్లి విషయం అన్నలు ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకు వరలక్ష్మి ఏమాత్రం దిగులు పడలేదు. చదువు జాబు ఉన్నాయి కనుక ఆమె ఎంతో ధైర్యంగానే ఉంది. ఆమెకు 10 సంవత్సరాల సర్వీస్ ఇట్టే అయిపోయింది. వరలక్ష్మి గురించి వివరాలు సేకరించాడు సత్యమూర్తి. ఆమె తనకు సహాయపడగలదు అనుకున్నాడు. మర్నాడు ఉదయం ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె ఉంటున్నది 2 గదుల చిన్న డాబా ఇల్లు. ముందు వెనక కొద్దిగా ఖాళీ స్థలం, చుట్టూ ప్రహరీ ఉంది. ఇంట్లో అధునాతన సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఆమెకు ఆ ఇల్లు పిత్రార్జితంగా వచ్చింది. సత్యమూర్తిని సాదరంగా రిసీవ్ చేసుకుంది వరలక్ష్మి. ప్రస్తుతం మీ అవసరం 20,000, అవునా అంది సూటిగా. అవునండి, పెళ్లివారికి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 10, మిగిలిన 10 మన సైడు పెళ్లి ఖర్చులు, కళ్యాణ మండపం, బట్టలు, భోజనాలు వగైరా అన్నాడు. మీకు దగ్గర బంధువులు ఎవరూ లేరన్నారు కదా, అటువంటప్పుడు కళ్యాణ మండపంలో అంత ఆర్భాటంగా పెళ్లి చేయాలా? నేను ఇలా కామెంట్ చేస్తున్నందుకు మరోలా అనుకోకండి. ఈ రోజుల్లో ఇదంతా మన లాంటి వారి తాహతకు మించిన పని. నా ఉద్దేశం ఏమిటంటే, రిజిస్టర్డ్ మ్యారేజ్ జరిపించి మన సాంప్రదాయం ప్రకారం దేవాలయంలో తాళి కట్టిస్తే బాగుంటుంది. వీలును బట్టి ముఖ్యమైన వారికి ఒక పూట భోజనంతో సరిపెట్టి కళ్యాణ మండపం వగైరాలకు ఖర్చు పెట్టుకోబోయే దాంట్లో కొంత పెళ్లి కూతురికిచ్చి సంసారానికి కావలసిన సమకూర్చుకోమంటే వారికి గొప్ప మేలు చేసినట్లు కదా. మనకు తాహతుంటే ఎంతైనా ఖర్చు చేయొచ్చు. అప్పు చేసి ఆర్భాటాలు అనవసరం కదా అంది. ఆమె సలహాను సత్యమూర్తి హర్షించాడు. మీవలే ఇంత ప్రాక్టికల్ గా ఆలోచించేవారు లేరని మెచ్చుకున్నాడు. అయినా అవతలి వారు మన ప్రపోజల్ అంగీకరిస్తారా అన్న సందేహం వెలిబుచ్చాడు. వారు తప్పక అంగీకరిస్తారు. అందుకు తగిన రీజన్ మన వద్ద ఉంది. మీ మదర్ పోయి 6 మాసాలే అయిందన్నారు కదా, అది చాలు. మీరు తొందరపడుతున్నారు కనుక ఆర్భాటం లేకుండా ఈ విధంగా జరిపిస్తాం, లేదా మరో 6 మాసాలు ఆగండి అని అందాం. దాంతో వారు పెద్ద మనసుతో మన ప్రపోజల్ని అంగీకరిస్తారు. అయినా ప్రయత్నించడంలో మనకు పోయేదేం లేదు కదా. వారిష్టపడితే బ్యాలెన్స్ సొమ్ము 10,000 తీసుకుని వెళ్ళిద్దురుగాని. ఇక్కడ మిగిలిన వాటికి ఖర్చు 2-3 వేల కంటే ఎక్కువ కాదు అంది. సత్యమూర్తికి ఆమె సలహా నచ్చింది. వెంటనే వారికి విషయం చెప్పాడు. వారు ముందు కొంత తటపటాయించినా పెద్ద మనసుతో సత్యమూర్తి ప్రపోజల్ని అంగీకరించారు. సత్యమూర్తి ఆనందానికి అవధులేవు. వెంటనే వరలక్ష్మి ఇంటికి వెళ్లి, వారు మన ప్రపోజల్ అంగీకరించారు అన్నాడు ఆనందంగా. వరలక్ష్మి బీరువాలోంచి 13,000 రూపాయలు తీసి సత్యమూర్తికి ఇచ్చింది. మీ మేలు, మీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేను అని ఇంకా ఏదో చెప్పబోయాడు. ఇందులో మేలు, సహాయం, రుణం లాంటి మాటల కన్నా ఈ శుభకార్యం, అదే నా ఆడపడుచు పెళ్లి నేను జరిపిస్తున్న భావన మీరు కల్పిస్తే బాగుంటుంది కదా, అది మీరు అంగీకరిస్తేనే అంది క్యాజువల్ గా. సత్యమూర్తికి క్షణకాలం ఆమె మాటలు అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకొని, అంటే మీరు నన్ను, అదే మనం మ్యారేజ్ చేసుకుందాం అంటున్నారు అవునా అన్నాడు ఆశ్చర్యంగా. అది మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే, బలవంతం ఏమీ లేదు. నా మనసులోని మాట చెప్పాను. ఇందులో మధ్యవర్తుల ప్రమేయం అనవసరం. ఇది మన జీవితాలకు సంబంధించిన విషయం. మీరు ఆలోచించుకొని చెప్పండి అంది కాస్త సిగ్గుపడుతూ. ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదండి, నాకిష్టమే. మీ ఆలోచనలు, అభిప్రాయాలు నాకు నచ్చాయి అన్నాడు. 2 పెళ్లిళ్లు వారు అనుకున్న విధంగా నిరాడంబరంగా జరిగాయి. లక్షలు వెచ్చించినా దొరకని సహృదయుడు కేవలం 13,000కు భర్తగా పొందగలిగినందుకు వరలక్ష్మిని ఆమె ముగ్గురు అన్నలు ఎంతో మెచ్చుకున్నారు. వరలక్ష్మికి 2 కొడుకులు. పెద్దవాడు సదానంద్, రెండోవాడు నిత్యానందమూర్తి. 2 పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సదానంద్ కోయంబత్తూర్లో టెక్స్టైల్ మిల్లో జాబ్ చేస్తున్నాడు.
తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ఆ మిల్లు మేనేజర్ కూతుర్ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యాడు. రెండోవాడు నిత్యానందమూర్తి కాలేజీ లెక్చరర్. సత్యమూర్తి, వరలక్ష్మి ఒకే సంవత్సరంలో రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన కొద్ది నెలలకే సత్యమూర్తి పోయాడు. వరలక్ష్మి ఆశలన్నీ చిన్న కొడుకు నిత్యానందం మీద పెట్టుకుంది. నిత్యానందమూర్తి చాలా నమ్మదస్తుడు. తండ్రి మంచి గుణాలన్నీ వాడికి అలవడ్డాయి. వరలక్ష్మికి 60వ ఏట కూడా డబ్బు యావ పోలేదు. ఆమె రెండో కొడుక్కి గొప్ప ఇంటి పిల్లని చూసి చేసి 5-6 లక్షల సొమ్ము పుచ్చుకోవాలని ఆమె కోరిక. తమ ఇద్దరి సంపాదన పిల్లల చదువులకే సరిపోయింది. ఏమాత్రం వెనకేసుకోలేదు. చివరి రోజుల్లో చేతిలో సొమ్ముంటే కాని అయిన వాళ్ళెవరూ సాకరు అనే భయం ఆమెకుంది. అందుకోసం రెండో వాడి కోసం గొప్పింటి పిల్లను వెతుకుతోంది. తెలిసిన వాళ్లకు మ్యారేజ్ బ్రోకర్లకు విషయం చెప్పి మంచి సంబంధం చూడమని చెప్పింది. చివరకు ఒక మ్యారేజ్ బ్రోకర్ సజెస్ట్ చేసిన సంబంధాన్ని అన్ని విధాలా బాగుంది అనిపించింది. అమ్మాయి పేరు సౌజన్య. MBA చేసింది. బ్యాంకులో ఆఫీసర్గా జాబ్ చేస్తోంది. అందగత్తె. జీతం నెలకు 12,000. తల్లి తండ్రి లేరు. ఒక అన్న ఉన్నాడు. హైదరాబాద్లో ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. అమ్మాయికి తండ్రి ఇచ్చిన మేడ ఉంది. దాని విలువ 20 లక్షలుంటుంది. మేడ మీద అమ్మాయి ఉంటూ కింద భాగం రెంట్కిచ్చింది. రెంట్ నెలకు 3,000 వస్తోంది. బ్రోకర్ చెప్పిన వివరాలన్నీ విచారించి కరెక్ట్ అని తెలుసుకుంది వరలక్ష్మి. ఒకరోజు పిల్లని చూడటానికి కొడుకుని తీసుకుని వెళ్ళింది. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకున్నారు. కాసేపు ప్రైవేటుగా మాట్లాడుకుని ఒకరినొకరు ఇష్టపడ్డారు. చూడమ్మా, మిగతా విషయాలు మాట్లాడుకునేందుకు మీ అన్నగారిని పిలిపిస్తే అని ఏమో చెప్పబోయింది వరలక్ష్మి. అవసరం లేదండి, ఇది నాకు సంబంధించిన విషయం. నిర్ణయం తీసుకోవాల్సింది నేను. వివరాలన్నీ మనమే మాట్లాడుకోవటం మంచిది. మీరు ఎంతలో ఉన్నారో చెప్పండి అంది సౌజన్య క్యాజువల్ గా. ఆ అమ్మాయి అంత డైరెక్ట్ గా అడిగేసరికి కాస్త తడబడింది వరలక్ష్మి. చకచకా ఏవేవో లెక్కలు మనసులోనే వేసుకుంది. ఆ అమ్మాయి జీతం 12,000, ఇంటద్దె 3,000, మొత్తం 15,000. అవి ముందు ముందు పెరిగే అవకాశం ఉంది. అందుచేత తను 2 లక్షలకు మించి డిమాండ్ చేస్తే బాగుండదు అనుకొని ఆ ఫిగర్ చెప్పింది ఎంతో ఉదారంగా. సౌజన్య ఆ సొమ్ముకు వెంటనే అంగీకరించింది. చూడండి, నాకు ఆర్భాటాలు అవి ఇష్టం లేదు. రిజిస్టర్డ్ మ్యారేజ్ ఇష్టం. అందుకు మీరు అంగీకరిస్తే మీరు కోరిన సొమ్ములో సగం ₹1,00,000 నగదు ఇప్పుడే మీకు అడ్వాన్స్ గా ఇస్తాను. మిగిలిన 1,00,000 రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఇస్తాను అంది. అమ్మాయి ఫ్రాంక్నెస్, వ్యవహార నేర్పు వరలక్ష్మికి ఎంతో నచ్చింది. నిత్యానందమూర్తికి ఆ ధోరణి అంతగా నచ్చక ఇబ్బంది పడ్డాడు. ఈ బేరసారాలు తన ఎదుటే సాగించడం బాగాలేదు అనుకున్నాడు. సౌజన్య షరతులన్నీ వరలక్ష్మి అంగీకరించింది. సౌజన్య వెంటనే బీరువాలోంచి ₹1,000 నోట్లు బండిల్ తెచ్చి వరలక్ష్మికి ఇచ్చింది. వరలక్ష్మి దాన్ని వెంటనే చకచకా లెక్క పెట్టుకుని సరిగానే ఉంది అని చిరునవ్వు నవ్వింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ డేట్ ఫిక్స్ చేసి మీకు కబురు పంపుతాను. ఆ సరికి మా అన్నయ్య వదనలు కూడా వస్తారు అంది. వరలక్ష్మి ఆనందానికి అవధుల్లేవు. చూడమ్మా, నీ ధోరణి నాకు నచ్చలేదు. నా ఎదుటి అమ్మాయితో ఆ బేరాలేంటి? ఆ విషయాలన్నీ నువ్వు తర్వాత వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. ఎంతో మర్యాదగా ఉండేది అన్నాడు నిత్యానందమూర్తి ఇంటికి వెళ్లగానే తల్లితో. పోరా, నీకేం తెలీదు. ఇటువంటి వ్యవహారాల్లో జాప్యం కూడదు. ఆ పిల్ల బంగారు గుడ్లు పెట్టే బాతు. మన అదృష్టం కొద్దీ మనకు లభించింది. నెలకు 15,000 రాబడి, 20 లక్షల స్థిరాస్తి. నీకు బొత్తిగా వ్యవహార సరళి తెలీదు. లేటు చేస్తే మనకి ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? వెంటనే సెటిల్ చేసుకోవడం మంచిది. అయినా నీకెందుకురా అంత భయం? అక్కడ పైవాళ్ళెవరున్నారు? మన ముగ్గురమే కదా. పైగా పిల్ల మన కుటుంబ వ్యక్తిగా రాబోతుంది. ఆ అమ్మాయి ఎంత తెలివైనదో నువ్వింకా అర్థం చేసుకోలేదు. ఈ వ్యవహారం ఇంకొకరికి తెలియకూడదనే ఉద్దేశంతోనే తనే చక్కని నిర్ణయం తీసుకుని సెటిల్ చేసుకుంది. ఆ అమ్మాయి ఆలోచనలు, ఆశయాలు, అభిరుచులు నిర్మోహమాటంగా అన్ని విషయాలు సూటిగా దాపరికం లేకుండా మాట్లాడే పద్ధతి నాకు ఎంతగానో నచ్చాయిరా. ముఖ్యంగా డబ్బు వ్యవహారంలో ఆమె వ్యాపార ధోరణి, నైపుణ్యం మెచ్చుకుని తీరాలి. అనవసర ఖర్చులు, ఆర్భాటాలు దండుగా అంటూ వద్దు అంది చూడు. ఈ రోజుల్లో అందరూ గ్రహించాల్సిన గొప్ప విషయం. ఈ పిల్ల నాకు కోడలుగా రాబోతున్నందుకు నేను గర్వపడుతున్నాన్రా అంది వరలక్ష్మి సంతోషం పట్టలేక. చదివింది MBA, చేస్తున్న పని బ్యాంక్ ఆఫీసర్ కదా అన్నాడు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కి డేట్ ఫిక్స్ అవగానే వరలక్ష్మి పెద్ద కొడుకు కోడల్ని కోయంబత్తూరు నుంచి రప్పించింది. ఆమె ముగ్గురన్నలు కుటుంబాలతో సహా వచ్చారు. విట్నెస్ సంతకాలు సౌజన్య తరపున ఆమె అన్నా వదినలు, నిత్యానందమూర్తి తరపున అతని అన్నా వదినలు చేశారు. దండలు మార్చుకుని స్వీట్స్ తిని బయటకొచ్చారు.
సౌజన్య అన్న వదినలను వెళ్లి కారులో కూర్చోమంది. పర్స్ నుంచి 1000 రూపాయల నోట్ల బండిల్ తీసి అత్తగారి చేతికిచ్చింది సౌజన్య. వరలక్ష్మి వాటిని చకచకా లెక్క పెట్టుకుని, ఇప్పుడు దీనికి తొందరే ఉందమ్మా, ఇంటికి వెళ్ళాక ఇవ్వచ్చు కదా అంది ఎంతో ఉదారంగా. అది వ్యాపార లక్షణం కాదండి. మాట మీరడం నా నియమం కాదు. మన ఒప్పందం ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన వెంటనే బ్యాలెన్స్ సొమ్ము ఇస్తానన్నాను. అదేవిధంగా ఇవ్వడం నా ధర్మం. అంతేకాని దీనికోసం మీరు మా ఇంటికి రావడం లేదా నేను మీ ఇంటికి రావడం లాంటివి నాకు నచ్చవు. మీ సొమ్ము మీకు పూర్తిగా ముట్టింది కదా, గుడ్ బై అని భర్తను తీసుకుని కారెక్కి వెళ్లిపోతున్న సౌజన్యను చూస్తూ అచేతనంగా నిల్చుండిపోయింది వరలక్ష్మి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.